మనము టేస్టీగా ఉండే పప్పుచారు చేద్దాము. పప్పుచారు ఏంటి టేస్టీగా ఉండడం ఏంటి అనుకుంటున్నారా? ఇందులో వేసే ఐటమ్స్ అలాంటివి అనమాట. మనం పప్పు ఉడకబెట్టకుండానే 2 సార్లు ఉడకబెట్టకుండా ఒకటేసారి ఉడకబెట్టుకుంటాము. ఇందులో మనం చింతపండు కాకుండా చింతకాయలు వేసుకుందాము. అన్ సీజన్లో కూడా చింతకాయలు ఎలా స్టోర్ చేసుకోవాలి, ప్లస్ ఇంకొకటి పప్పుతో పాటుకి ఇంకొకటి కూడా వేసాం మనము. ఉల్లిపాయలు ఎప్పుడు వేయాలి అనేటివన్నీ టిప్స్తోని ఈరోజు మనము పప్పుచారు చేద్దాము. ఇది సమ్మర్లో చేసుకుంటే చాలా చలువ. ఇది మనకు ఎప్పుడైనా సరే చింతకాయలు ఎలా స్టోర్ చేసుకోవాలనేది చూపిస్తాను. ఇప్పుడు మనకు పచ్చి చింతకాయలు చాలా తక్కువగా దొరుకుతాయి. అన్నీ తెచ్చుకొని మనం స్టోర్ చేసుకోవచ్చు. చూడండి ఎంత ఈజీగా త్వరగా తయారు చేసుకోవచ్చునండి ఈ పప్పుచారు. మనం ఇప్పుడు కొంచెము ఒక గిన్నె తీసుకొని నూనె వేసుకొని అందులో క్యారెట్ ముక్కలు, మునక్కాయ ముక్కలు వేసేసుకుందాము. ఇప్పుడు తర్వాత కొన్ని పచ్చిమిరపకాయ ముక్కలు, చూడండి ఇలా కొన్ని పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు ఇప్పుడు కాదు తర్వాత వేస్తాను. ఇవి ఎప్పుడు వేసామనేది మీరు చూడండి. ఉల్లిపాయలు లాస్ట్ వరకు మన దగ్గరే ఉంటాయి. టమాటా ముక్కలు కూడా వేసుకుంటున్నాను. కొంచెం ఉప్పు వేసుకుందామండి. ఇప్పుడు మనము టమాటా ముక్కలతో పాటుగా ఉప్పు వేసుకొని మనం కొంచెం కలిపేసి కొద్దిగా పసుపు కూడా వేసుకుందాం. ఇంతేనండి, ఇంకేమీ లేదు. సింపుల్ ఐటమ్స్. మనం ఇల్లంతా పని చేసేసుకోవచ్చు. ఇది పొయ్యి మీద వేసేసుకున్నాం అనుకో మనకేం పని ఉండదు. కలిపేసి మూత పెట్టుకొని మనం ఒక 15 మినిట్స్ దాన్ని కదిలించే పని లేదు. చూడండి చింతకాయలు కూడా అంతేనండి. అన్ సీజన్లో చింతకాయలు ఎక్కడ దొరికాయి అనుకుంటున్నారా? నాకు చింతకాయలు వచ్చినప్పుడు తీసుకొని డీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. అది పొట్టు తీయకుండా పెట్టుకోవాలి, పొట్టు తీస్తే పాడైపోతాయి. చూడండి ఇప్పుడు తీసేసి కాసేపు నీళ్ళల్లో వేసేసి అయిపోయాక నార తీసేసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని పొయ్యి మీద పెట్టుకొని జస్ట్ ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడకపెట్టుకుంటున్నాను. చూడండి ఇది కూడా చక్కగా ఉడికిపోయింది. 10 నిమిషాలు అయింది కదా. మునక్కాయ ముక్కలు కూడా ఉడుకుతూ ఉన్నాయి. మళ్ళీ మూత పెట్టేసుకున్నాను. ఈరోజు నాకు పనమ్మాయి రాలేదండి. నాకు పనమ్మాయి రాకపోయినా కానీ నేనేమి ఇబ్బంది పడనండి. నాకు ఆ రోజే ఇంకా నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. వారంలో 10 రోజులు ఒక్కరోజు రాకపోతే ఎందుకు అనుకుంటున్నారా మీరు? పనమ్మాయి రాకపోతే ఎందుకు హ్యాపీ అనుకుంటున్నారా? దానికి ఒక టిప్ అండి, ఏమీ లేదు. పనమ్మాయి రాని రోజు మనము ఇలా మూలలుగా ఊడ్చుకోవచ్చండి. మనకు బెడ్రూమ్లలో అన్నీ మనము తల దువ్వుకుంటాము, అన్ని ఎంటికలు ఉంటాయి. వాళ్ళు ఊకరని కాదు, కానీ అంత శ్రద్ధగా అంతటా ఊకరు కదా. మనమైతే ప్రతి భాగంలోనూ ఊకొస్తామండి, మంచిగా వస్తుంది. మంచం కింద, డ్రెస్సింగ్ టేబుల్ కింద వెంట్రుకలు ఉంటాయండి, మనకు కనిపించవు. కాళ్ళు మన సైడుకున్న కాళ్ళని తీస్తాం, గోడ సైడ్ ఉన్నాయనుకోండి అవన్నీ రావు కదా మొత్తము. వాళ్ళు మూల ఊకాలంటే రోజు వాళ్ళు 4 ఇళ్ళు చేసుకునే వాళ్ళు ఊకలేరు కదండి. అందుకని ఎప్పుడైనా సరే నేను పనమ్మాయి రాకపోయినా సరేనండి, నేను దాన్ని ఈజీగా తీసేసుకుంటాను. నా పని కాకపోతే ఒక్కటండి, మన పని వాళ్ళకి చెప్పాల్సింది ఏంటంటే మనం ఎప్పుడైనా సరే పని వాళ్ళలాగా చూడకూడదు. ఎప్పుడు రాలేదనుకోండి ఒక ఫోన్ చేసి చెప్పడము, ముందో చెప్పడము, ఎవరితోనో కబురంపిస్తే మనం చక్కగా ముందే ప్లాన్ చేసుకుంటామండి ఎప్పుడైనా సరే. అది చూడండి నేను చక్కగా మూలల్లో ఎంత వస్తుందో చూడండి. ఇప్పుడు మీకు రోజు ఊకినా సరేనండి. ఇప్పుడు ముందు సైడ్ ఉన్న ఎంటికలన్నీ తీసేస్తామండి మనము. వెనక సైడ్ ఉంటాయి, గోడ సైడ్ ఉంటాయి కాళ్ళు, దాని కిందికి ఎలా పోతాయి? పోలేవు కదండి. వాళ్ళంతా ఓపికతోనే ఏం తీస్తారండి? లేబట్టి డ్రెస్సింగ్ టేబుల్ అంతా కదిలించి చేసి తీయలేరు కదా. మంచాల కింద మనకు ఇల్లు తుడిచినప్పుడు ఆ ఇల్లు తుడిచే దాంతో కర్రతో తుడుస్తుంటే దానికి దారాలు ఉంటాయి, దారాలని తడతాయి చూడండి. లేకపోతే మన కాళ్ళ కింద ఎట్లా ఎంటికలు వస్తాయనండి. వెనక భాగం ఉంటుంది, గోడ సైడ్ మనం చూడం కదా, అవన్నీ అలానే ఉండిపోతాయి. ముందు సైడ్ అనుకోండి మనం అప్పటికప్పుడు తీసేస్తూ ఉంటాం. అందుకేనండి మనం పని వాళ్ళు రాకపోయినా సరేనండి, మనం ఒక్కరోజు ఓపిక చేసుకొని మనం అలాంటి కార్యక్రమం ఆ రోజు సింపుల్ వంటలు పెట్టుకోవాలండి. ఎప్పుడైనా సరే మనము వాళ్ళు రాలేదనుకోండి, మనం సింపుల్గా అయిపోయి ఐటమ్స్ చేసుకున్నాం అనుకోండి. అటు వంట చేసి చూసారు కదా, నేను పప్పుచారు పొయ్యి మీద వేసేసి చక్కగా ఈ పొని చేస్తున్నానండి. పప్పు ఎప్పుడు ఉడికింది ఏంటనేది కూడా చూడండి. నేనేం ఉడకబెట్టలేదు, అయినా దాని పని అది చేసుకుంటూ పోతుందండి. నేను ఇప్పుడు ఈ లోపుగా అది ఉడికే లోపుగా నేను అంతా క్లీన్ చేసుకుందామని వచ్చేసాను. చక్కగా చూడండి ప్రతి మూలలో క్లీన్ చేసుకోవాలండి. మనము 2 రోజులు రాకపోయినా 2 రోజుల్లో ఒక రోజు 2 బెడ్రూమ్లు, ఇంకొక రోజు 2 బెడ్రూమ్లు పెట్టుకున్నాం అనుకోండి. మనం చూడండి ఎట్లా దారాలు వస్తాయో చూడండి. మనం కర్రతో తుడుస్తారు కదా, వాళ్ళు గబా తుడిచేసి వెళ్ళిపోతారు. మనకు దాంట్లోకన్నిటికీ కిందంగా పడుతూ ఉంటాయి కదా, అవన్నీ అలానే ఉండిపోతాయి. చూడండి మనం కొంచెం శ్రద్ధ తీస్తే ఎలా వస్తున్నాయి అని నేను ఇదేనండి. మనం అన్నీ ఇలాంటి పనులన్నీ మనం ఒక్కరోజు కేటాయించుకుంటే మనకి ఇలాంటివన్నీ చేసుకోవచ్చండి. మూలలా తుడుచుకోవచ్చండి చక్కగా. అది కొంచెం లేపి తీసామనుకోండి దాని కింద ఏమున్నా వచ్చేస్తుంది. ఇంత లోపలికి వాళ్ళు వచ్చి తూడాలంటే, వాళ్ళు చెప్పాను కదా 4 ఇళ్ళు చేసుకునే వాళ్ళు మన ఇంట్లో గంట సేపు చేయాలంటే చెయ్యలేరు కదా. కానీ మాకు మంచిగానే చేస్తారండి. ఇలాంటి కొన్ని తప్పితే మట్టి అది ఉండదు. కాకపోతే ఈ ఎంటికలు ఇలాంటివన్నీ కొంచెం చూసుకోవాల్సి వస్తుంది నాకు. తప్పితే బాగానే చేస్తారండి నాకు మాత్రము. ఎప్పుడు పనులు కూడా ఊకే మానే పని ఉండదు, చక్కగా చేస్తారండి. చూడండి ఇప్పుడు
మనం అలాంటి మూలల్లో కొంచెం మట్టి ఉంటుంది కదా, స్కట్టింగ్ ఉంటుంది కదా, స్కట్టింగ్ మీద మెయిన్ మనకు చూడండి శుభ్రంగాను అయిపోతుందండి. ఇలా మనం చేసుకుంటే కనుక మనకి ఎప్పుడైనా సరేనండి, మనము పని వాళ్ళు రాని రోజు మనము ఓపిక చేసుకొని మీద చేసేసుకోకూడదు. ఆ రోజు మనం వంట కొంచెం తగ్గించుకొని మనం ఇలాంటి కార్యక్రమాలు పెట్టుకోవాలండి. పెట్టుకున్నాం అనుకోండి, మనకి చూడండి ఒక్క బెడ్రూమ్లో తీస్తే ఎంత వచ్చిందోనండి. మనం ఎందుకంటే బెడ్రూమ్ డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరనే తల తుడుచుకుంటూ ఉంటాం కదా, అంత జడేసుకోవడం వల్ల అలాంటివన్నీ ఉంటాయండి. చూడండి ఇప్పుడు ఇలా చూడండి, ఇంతవరకు చూడండి. దివాన్ కూడా అంతేనండి, మనం ముందు భాగంలో చూస్తాము, గోడ సైడ్ ఉన్న భాగంలో తీయడం కుదరదు కదా. మనం కొంచెం దాన్ని దివాన్ని కొంచెం ముందుకు జరుపుకొని ఊకామనుకోండి, మనకు అక్కడ ఏమన్నా మూలల్లో తట్టున్నా కానీ మొత్తం వచ్చేస్తాయండి. చూడండి ఇప్పుడు దివానికి కాళ్ళు కింద కానుకొని ఉంటాయి, అక్కడ కూడా కొంచెం జామ్ అయిపోతుంటుందండి. అదంతా మనం చేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ డోర్ దగ్గరికి వచ్చాను చూడండి, సోఫాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. మనకు మెయిన్ డోర్ దగ్గరనే మెయిన్ అండి సన్న మట్టి ఉంటుంది ఎక్కువ శాతం. ఎక్కువగా మనకు వచ్చేది బెడ్రూమ్లలో వెంట్రుకలు, హాల్లో వెంట్రుకలు ఉండవు, ఎక్కువ సన్నమట్టి ఉంటుందండి. మనం అదంతా ఇట్లా సోఫాల కిందకి వెళ్ళి చక్కగా ఊడ్చుకోరండి. చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, దాని కిందకి అన్ని బొమ్మలు అది పోతాయి కదా, తోసేస్తూ ఉంటారు. అవి ఎక్కడో మూలల్లో స్టక్ అయిపోయి ఉంటాయి. చూడండి ఇప్పుడు ఈ మూలలు ఉండి స్కట్టింగ్ మీద మెయిన్గా మనకు కావాల్సింది స్కట్టింగ్ మీద ఉంటుంది. అది కొంచెం మనం దులుపుకున్నామనుకోండి, ఇట్లా తూడ్చుకుంటూ పోయామనుకోండి, మనకు అక్కడంతా కొత్త దానిలాగా ఉంటుందండి. చూడండి ఇలా టీపాయల కింద కానీ ఎక్కడ కానీ అక్కడ కాళ్ళ దగ్గర పడుతుందండి మెయిన్ మనకు కావాల్సింది. మిగతా అదంతా ఊకేస్తారు. అక్కడ చిన్న మనకి ఏదైనా కింద ఆనుకొని ఉంటాయి కదా, దాంట్లో తీయడం కష్టం. సోఫాలు కూడా అంతే, ఇదంతా పోతుంది. కానీ కార్నర్లో మూల ఉంటుంది కదండి, మనకు మొత్తం మూలల్లో ఉండిపోతుందండి. ఆ మూలలకు పోలేదు వాళ్ళకి చీపిరు. ఇంత కూర్చొని చక్కగా ఊకాలండి. ఇది ఇక్కడ మాత్రం దీంట్ల కింద మనము చక్కగా వాళ్ళు నిలబడి గబగబా చూడండి ఇలాంటి మూలల్లో ఏమన్నా. మాకైతే క్రితం ఉన్నాడు కదండి మా బుడ్డిబాబు, అన్ని బొమ్మలు వేసేస్తాడండి కింద. అవి ఎక్కడో మూలల్లో స్టక్ అయిపోయి ఉంటుంది, మీదకున్నవన్నీ వచ్చేస్తాయి. చూడండి అక్కడ మూలల్లో అక్కడ కాళ్ళ దగ్గర అక్కడ స్టక్ అయిపోయి ఉంటాయి కదా, అవన్నీ ఇట్లాంటి టైంలో నాకు వస్తాయి, నేను తీస్తూ ఉంటానన్నమాట. ఇంకా రోజు ఎన్ని వస్తాయనండి, వాడు వేసేస్తానే ఉంటాడు. రోజు పాపం కష్టపడి తీసేస్తూ ఉంటుంది అమ్మాయి. అయినా కానీ ఎక్కడో మూలల్లో ఇరుక్కుపోయి ఉంటాయి కదండి, అవన్నీ మనం తీసేసుకోవాలండి. కొంచెం ఇంక ఓపిక ఉంటే ముందుకు సోఫాలు జరిపి తీస్తే ఇంకా కూడా మంచిగా క్లీన్ చేసుకోవచ్చు. కాకపోతే అది ఎప్పుడో 1 మంత్కి 2 మంత్స్కి ఒకసారి చేసుకుంటే సరిపోతుందండి. ఇలా చేసుకోవచ్చు. చూడండి అక్కడ కారు చూసారా ఎట్లా వచ్చేస్తున్నాయి, అలా వచ్చేస్తాయండి అన్నీను చక్కగాను. ఈరోజు నేను కొంచెమే చేస్తున్నాను, అన్నీ కూడా చేయట్లేదు. అన్నీ చేయాలన్నా కుదరదు కదండి. ఈరోజు నేను 2 చేసుకున్నాను అనుకోండి, మళ్ళీ నాకు ఈజీగా అయిపోతుంది. మళ్ళీ మిగతా పనులన్నీ కూడా ఉంటాయి కదండి, ఒకటి కాదు కదా. క్లీనింగ్ అంతా చేసుకోవాలి కదా, మళ్ళీ గిన్నెలు కడుక్కోవాలి, అన్నీ చేసుకోవాలి కదా. అలాంటప్పుడు కొన్ని ప్లాన్లు పెట్టుకున్నాం అనుకోండి, మనం అలసిపోకుండా ఉంటాము. పనమ్మాయి రాలేదన్న దిగులు కూడా ఉండదు. చూడండి ఒక హాలు, నాకు ఒక బెడ్రూమ్కి ఎంత వచ్చిందో చూడండి. రేపు ఇంకా మిగతా 2 బెడ్రూమ్లు డైనింగ్ చేస్తానండి. చూడండి ఎంత చక్కగా అట్లా వచ్చేస్తుందండి శుభ్రంగాను. చూడండి ఈ లోపుగా మనకు 15 నిమిషాల్లో అక్కడంతా అయిపోయింది. చూడండి ఇక్కడ మనకు మూత పెట్టి ఉడికించుకున్నాం కదా, ఆవిరి పడుతూ ఎంత చక్కగా ఉడికాయో చూడండి ముక్కలు. ఇట్లా అండి సిమ్ అంట పెట్టుకొని మనం ఇలా చేసుకున్నాం అనుకోండి, మనకు 2 పనులు చూడండి. ఎక్కడ మాడినట్టుగా కూడా కనిపించలేదు. చూడండి మీకు కొంచెం సాల్ట్ వేసాం కదా, టమాటాలు వేసాం కదా, పైనుంచి ఆవిరి పడుతూ ఉంది. మూత పెట్టి ఉండడం వల్ల అదొక ఉపయోగం అండి మనకు. అలా ఉడుకుతుంది. చింతకాయలు కూడా చక్కగా ఉడికిపోయాయండి. నేను 5 మినిట్స్ హై మంట పెట్టి ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టాను. వాటర్ అంతా అయిపోయింది చక్కగాను. ఇప్పుడు ఇంకొక 5 నిమిషాలు ఉడికించుకుందాము చక్కగా. ఈ లోపుగా ఈ చింతకాయల్ని చక్కగా మెదిపేసుకుందాము, రసం తీసుకుందామండి. చూడండి కింద నేను ఒక క్లాత్ వేసుకున్నాను, ఒక చేత్తో వీడియో చేస్తున్నాను, ఇంకొక చేత్తో చిదుముతున్నాను. నాకు ఈరోజు వీడియో తీసే వాళ్ళు ఎవరు లేరు, అందుకే నేనే చేసుకుంటున్నాను. చూడండి ఎంత మనకు కష్టం అనిపించదండి. మన పని మనం చేసుకుంటూ ఉంటే మనకు కష్టం అనిపించదు. కింద ఒక క్లాత్ వేసుకున్నాను కదా, అందుకు గిన్నె కదలటం లేదు, చక్కగా ఉందండి. చక్కగా చిదిమేసుకున్నాను. చూడండి చక్కగా ఇప్పుడు నీళ్లు పోసుకుంటే రసం అంతా రెడీ అయిపోతుంది. ఈ రసాన్ని మనం ఉల్లిపాయలు వేసుకొని తాలింపు పెట్టుకున్నాం అనుకోండి, జీలకర్ర ఆవాలు వెల్లిపాయలు వేసుకొని తాలింపు పెట్టుకుంటే ఎండాకాలం మాత్రం చాలా చలివండి, చక్కగా ఉంటుంది. చూడండి వేస్టేజ్ అంతా నేను ఎట్లా వేసుకున్నాను. మనకి ఎప్పుడైనా సరేనండి పొయ్యిగట్టంతా నీట్గా ఉంటుందండి. ఇలా ఎప్పుడు వేస్టేజ్ మనం అలా వేసుకున్నాం అనుకోండి మనకు ఉంటుంది. నేను ఎల్లిపాయలు కూడా అక్కడ రెడీగా చేసి పెట్టుకున్నానండి. అలా చేసుకుంటే మనకు తొందరగా అయిపోతుంది, ఏది ఎత్తుకునే పని ఉండదు. ఎప్పుడు చెత్త తీసిందంతా అలా తీసేటప్పుడు మన గిన్నెలో వేసుకుంటే అయిపోతుంది. నాకు తెలుసు కదండి, నాకు టెర్రస్ గార్డెన్ ఉంది కదా, మిద్దె తోట ఉంది కదా, అదంతా నేను పైకి తీసుకెళ్తాను. ఇప్పుడు నాకు రెడీ అయిపోయింది, చింతపండు అంతా రెడీ అయిపోయింది గుజ్జుతోని మొత్తము. చూడండి ఈ గింజలండి చక్కగా
కాల్చుకొని పెంక మీద కాల్చుకొని తింటే సూపర్ టేస్ట్గా ఉంటుంది. పొట్టు తీసుకొని ఇలా కూడా తినొచ్చండి. మేము చిన్నప్పుడు ఊర్లోకి వెళ్ళినప్పుడు మా అందరూ అట్లా పప్పుచారు చేసినప్పుడు గింజలన్నీ అక్కడ ఉడకబెట్టి తీసి పక్కన పెట్టేవాళ్ళు. అవన్నీ మేము కలెక్ట్ చేసుకొని నిప్పుల మీద కాల్చుకొని తినేవాళ్ళమండి. లేకపోతే పెంక మీద పెట్టుకున్న సూపర్ టేస్టీగా ఉంటాయండి. అబ్బా ఆ రోజులు వేరండి. చూడండి మనకు పప్పుచారు రెడీ అయిపోతుంది చక్కగాను. 5 minutes అయింది కదా, చక్కగా ఆవిరి మీద మనకు ముక్కలన్నీ ఉడికిపోతున్నాయండి. చూడండి ఎంత చక్కగా. మనం ఇప్పటి వరకు కూడా ఉల్లిపాయ వేయలేదు. చూడండి ఎండింగ్ వరకు మనం ఉల్లిపాయ వేయమండి. అది చూడండి ఎప్పుడు వేస్తామనేది. అలా వేస్తే దీనికి చాలా టేస్టీగా ఉంటుందండి. పప్పు కూడా మనం ఉడకబెట్టలేదు, మీరు చూసారా. ఇప్పుడు చింతపండు రసం పోస్తున్నాను. ఇంతవరకు మనం పప్పు ఉడకబెట్టలేదు, ఉల్లిపాయలు వేయలేదు. ఎప్పుడు వేస్తాము, ఎప్పుడు ఉడకబెడతాము అనేదే కదా మీది. మీరు వీడియో చూస్తూ ఉండండి, మీకే అర్థమవుతుంది ఎట్లా చేస్తున్నాను నేను అనేది. ఎందుకు ఇంత తొందరగా పని అయిపోతుంది అనేది చూడండి. ఇలా చేస్తూ ఉంటే ఫాస్ట్గా పని అయిపోతుందండి. ఇప్పుడు దీన్ని పెట్టుకొని ఒక్క 5 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టి ఉడకబెట్టుకుందామండి. ముక్కలకంతా చింతపండు రసం పోతుంది కదా, పచ్చి చింతకాయలతో రసం పోతుంది కదా, మనకు సూపర్ టేస్ట్గా ఉంటుందండి ఇది కనుక. చూడండి మనకు చక్కగా ముక్కలు కూడా ఉడికిపోయినాయండి. ఇప్పుడు మనం ఇంక ఇది మూత పెట్టేసుకొని ఇప్పుడు అయిపోయింది చూసారా. 2 నిమిషాల్లో మనకు రెడీ అయిపోయింది. చూడండి మనకు పప్పు కూడా రెడీ అయిపోయింది. ఈ పప్పు ఎలా రెడీ అయింది అనుకుంటున్నారు? మనం ఉడకబెట్టకుండానే. ఇది నేను ఈరోజు చుక్కకూర పప్పు చేస్తున్నాను. చుక్కకూర పప్పు పక్కన పొయ్యి మీద ఇంకొక కుక్కర్లో పెట్టేసుకున్నాను. అది కొంచెం తీసుకున్నాను అంతే. చూడండి ఎంత ఈజీగాను. 2 సార్లు పప్పు ఉడకబెట్టాలంటే 2 సార్లు కుక్కర్ పెట్టాలి, చేయాలి కదా. అలా కాకుండా ఇలా చేసుకోవాలండి. ఎప్పుడైనా సరే మనకు అర్జెంట్ ఉన్నప్పుడు ఇలా చేసుకున్నాం అనుకోండి, రెడీ అయిపోతుంది. నేను తాలింపు పాలకూర అయినా టేస్టీగా ఉంటుందండి. చుక్కకూర పప్పు, పాలకూర పప్పు ఇలా చేసినప్పుడు మీరు అది 2 కలిపి పెడతాం కదా, అది తీసి కొంచెం మిక్సీ చేసుకొని ఇలా మనం రసం చేసుకుంటే సూపర్ టేస్ట్గా ఉంటుందండి. చూడండి ఇప్పుడు మిక్సీ కొట్టేసుకొని నేను మంచిగా చిదిమేసుకొని ఇందులో పోసుకుంటున్నాను. చక్కగాను తగినన్ని నీళ్లు కూడా పోసుకోవాలండి. మొత్తము అంతా చూసుకొని ఒక్క 5 నిమిషాలు చక్కగా మరగనిచ్చుకున్నానండి. ఇది చూడండి ఎప్పుడైనా సరే మరగాలండి. చింతపండు రసము పప్పు చక్కగా మరిగితే మనం ఇంతవరకు ఏమీ వేయలేదు. ఇప్పుడు వేస్తున్నా కారము, ఉప్పు, జీలకర్ర, మెంతులు వేంపిన పొడి, ధనియాల పొడి కూడా పచ్చి ధనియాలు వేంపకుండాను. వేంపితే మసాలా ఫ్లేవర్ వస్తుంది కదా, అందుకు వేంపకుండా పచ్చి ధనియాలు మిక్సీ కొట్టి వేసుకోవాలి కచ్చపిచ్చగా. అప్పుడు మనకు కొత్తిమీర వేసుకున్న స్మెల్ వస్తుందండి. ఎప్పుడైనా సరే ఆకుకూరలైనా సరే మీరు కచ్చపిచ్చగా చేసుకొని వేసుకోండి, మంచి టేస్ట్ వస్తుందండి. ఎప్పుడునో వేంపిన ధనియాల పొడి వేయకూడదు. మనం ఇంకా ఏ మసాలాలు వేయలేదు చూడండి. ఇందులో ఇంతేను ధనియాల పొడి, జీలకర్ర, మెంతులు వేంపి పెట్టుకున్న పొడి వేసేసాను. అక్కడ నాకు చుక్కకూర పప్పు కూడా చక్కగా రెడీ అయిపోతుంది. చూడండి ఇది ఇప్పుడు మనము ఒక్క గుబురు వచ్చే వరకు ఉడకపెట్టుకుందాం. ఇప్పుడు కూడా మనం ఉల్లిపాయ వేయలేదు. చూడండి ఉల్లిపాయలన్నీ పక్కన అలానే ఉన్నాయి. ఇంకెప్పుడు వేస్తావమ్మా ఇవి ఉల్లిపాయలు, నువ్వు సాంబారే అయిపోకొచ్చింది కదా అనుకుంటుండొచ్చు కదా మీరందరూ. చూడండి వెయిట్ చేయండి ఎప్పుడు వేస్తాననేది. చూడండి పంచదారకు కూడా ఒక టిప్ అండి. పంచదార సమ్మర్లో ఎక్కువ చీమలు వస్తూ ఉంటాయండి. మనకు ఎక్కడ పెట్టినా చీమలు వచ్చేస్తాయి విధంగా. ఇలా మీరు ఒక బాటిల్లో పోసేసుకొని మూత టైట్గా పెట్టుకొని, మూత దగ్గర కూడా చిన్న ప్లాస్టిక్ పేపర్ పెట్టి మూత పెట్టుకున్నారనుకోండి, మీకు అస్సలు చీమలు రావండి లోపలికిను. మనకి ఎంత అవసరమో అంత యువతల కొంచెం తీసి పెట్టుకుంటే మనకి ఇలా ఉపయోగపడుతుందండి. చక్కగా ఉంటుందండి. చీమలు రాకుండా ఉండడానికి ఇది ఒక టిప్ అండి. ఇందులో కొంచెం పంచదార అయినా బెల్లమైనా వేసుకోవాలండి. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే వదిలేసేయండి. చూడండి గుమ్మలాడి సాంబార్ రెడీ అయిపోయింది. ఎంత మంచి స్మెల్ వస్తూ ఉందండి. ఎప్పుడు పచ్చిదనాలు వేయడం వల్ల అలా స్మెల్ వస్తుంది. తర్వాత కడాయి తీసుకొని జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు వేసుకొని కొంచెం చిటపటలాడనిద్దాం. ఎప్పుడైనా సరే తాలింపు చేసినప్పుడు చిటపటలాడాలి. కరివేపాకు చూడండి చిటపటలాడుతూ ఉంది. ఇప్పుడు గుర్రు అన్నట్టుగా చిటపటలాడుతుంది. చూడండి ఉల్లిపాయలు ఇంకా మనకు పక్కనే ఉన్నాయి. మీరు గమనించారా? ఉల్లిపాయలు సాంబార్ అయిపోయింది కానీ ఇవ మాత్రం ఉల్లిపాయలు వేయదనుకోండి. మీరు మాత్రము చక్కగా ఉల్లిపాయలు ఎప్పుడు వేస్తానో చూడండి. ఇప్పుడు ఇది మనకు రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఉల్లిపాయలు వేయాలండి. ఎప్పుడైనా సరే కొద్దిగా ఉప్పు. ఈ పొజిషన్లో మీరు ఉల్లిపాయలు వేసుకొని సాంబార్ చేసుకున్నారనుకోండి, సూపర్ టేస్ట్గా ఉంటుందండి. ఉల్లిపాయలు ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకొని కొంచెం గోల్డెన్ కలర్ రావాలండి, వేగాలి. చూడండి చక్కగా వేగిపోయినాయి. ఎప్పుడైనా సరే సాంబార్లో కానీ పప్పుల్లో కానీ ఇలా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి చేసుకోండి, మీకు తెలుస్తుంది. నేను చెప్పడం కాదు, మీరు చేసి చూడండి, మీకే తెలుస్తుంది. ఇప్పుడు పుదీనా, కొద్దిగా వెల్లిపాయలు, కచ్చపిచ్చగా దంచుకున్న వెల్లిపాయలు వేసేసి ఇవి కూడా కొద్దిగా ఫ్రై కానిద్దామండి. చక్కగా అయిపోతుంది. కొంచెం ఇంగువ పొడి అంతే.
ఇంకా ఏమీ లేదు. మనం ఏ సాంబార్ రసం పొడి కానీ ఏది ఉపయోగించలేదండి. ఎక్కువ సాంబార్ రసం పొడి ఉపయోగించడం కంటే మన ఇంట్లో ఉన్న సింపుల్ ఐటమ్స్తో చేసుకుంటే బాగుంటుంది. ఇందులో కొంచెం పొయ్యి తగ్గించేసుకున్నాక చల్లగా ఉన్నప్పుడు కొంచెము గోరువెచ్చగా ఉండాలి. కొద్దిగా కారం, పసుపు వేసుకోవాలి. వేడి మీద ఉన్నప్పుడు కారం వేస్తే నల్లబడిపోతుంది సాంబారు. అందుకని చూడండి, గోరువెచ్చగా ఉన్నప్పుడు వేసుకొని అందులో తాలింపు వేసేసుకున్నాం. చూడండి, మనకు చక్కటి సాంబార్ ఎంత మంచి కలర్ వచ్చిందో చూడండి. ఎండాకాలం ఎంతో చలువండి. ఇది చింతకాయలది చారు, చాలా చలువ. చెప్పాను కదా, చింతకాయ పచ్చడి కూడా ఇలా స్టోర్ చేసుకోవచ్చండి. చింతకాయలు చెప్పాను కదా, మీకు దొచ్చినప్పుడు తెచ్చేసుకొని శుభ్రంగా కడుక్కొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారనుకోండి, అవసరమైనప్పుడు తీసి నీళ్ళల్లో వేసి వాడుకోవడమేనండి. పచ్చడి చేసుకోవచ్చు, రసం చేసుకోవచ్చు. చూడండి, చక్కటి సాంబార్ రెడీ అయిపోయింది. చుక్కకూర పప్పు కూడా మనం ఉల్లిపాయలు అలానే చేశాను చూడండి, తాలింపు వేసేసాను. ఇప్పుడు చుక్కకూర పప్పు కూడా రెడీ అయిపోయింది. ఎప్పుడైనా పప్పులో ఉల్లిపాయలు ఇలా వేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది. చూడండి, ఇప్పుడు కొన్ని వడియాలు వేయించుకుందాము. తర్వాత మధ్యలో నాకు పని కూడా అవుతూనే ఉందండి. మొత్తము అన్ని పనులు చేసుకుంటూ వస్తున్నాను. మధ్యలో ఇదే ఇంతున్నప్పుడు చూస్తున్నాను, ఇటు వీడియో చేస్తున్నాను, అన్నీ చేస్తున్నానండి. ఇప్పుడు కొన్ని వడియాలు కూడా నేను వేయింపేసి పెట్టుకుంటున్నాను. నాకు మధ్యాహ్నం అంతా ఖాళీగా ఉండదు కాబట్టి ఇప్పుడే చేస్తున్నాను. నూనె చూడండి చక్కగా వేడైపోయింది. సిమ్మంట పెట్టేసి ఒక్కటి అలా వేసి చూస్తే చక్కగా వేగాలి. ఎక్కువ మాడింది అనుకోండి వడియాలన్నీ నల్ల పడిపోతాయి. అందుకనేసి లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా వేయించుకోవాలండి. ఇవి చూడండి ఒక్కొక్కటి. ఎప్పుడైనా సాంబార్తో పాటుగా వడియాలు చేసుకుంటే, పప్పు చేసుకున్నప్పుడైనా ఎప్పుడైనా మనం వడియాలు చేసుకున్నాం అనుకోండి, చాలా టేస్టీగా ఉంటాయండి. ఎన్ని రకాలుగా వడియాలు ఉంటే అన్నీ కొన్ని చేసామనుకోండి, పిల్లలకు అన్నీ కలిపి ఒక ప్లేట్లో పెట్టించి కొంచెం అన్నం పెట్టి సాంబార్ వేసి ఇచ్చామనుకోండి, మంచిగా టేస్టీగా తింటారు. చూడండి, చక్కగా మనకు వడియాలన్నీ రెడీ అయిపోయినాయండి. ఇవైతేనండి ఈ ముద్దలు మనకు వడియాలు పెట్టినప్పుడు అన్ని కింద ఉంటుంది కదండి, ఆ పిండి అంతా ముద్దలు పెట్టేస్తే ఆ ముద్దలేనండి అవి సూపర్ టేస్టీగా ఉంటాయండి. ఇవి చూడండి, ఇప్పుడు వేంపుతాను అవన్నీను, చాలా బాగుంటాయండి. లాస్ట్లో వేంపుతాను అవి. సమ్మర్ వచ్చేసింది కదండి, ఎవరైనా వడియాలు పెట్టుకొని వాళ్ళు ఉంటే తొందరగా పెట్టేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ వర్షాలు వస్తే మీరు పెట్టుకోలేకపోతారు. అందుకని ఇప్పుడే పెట్టుకోవాలి చక్కగా. ఏమో వడియాలు పెట్టుకున్నా మే వచ్చిందంటేనండి మధ్యలో వర్షాలు. ఈసారి అయితే ఇప్పటికే వచ్చేస్తున్నాయి, పెట్టుకోండి. నేనైతే పెట్టలేదండి, నాకు పంపించారు. చూడండి, ఇవ్వండి. వడియాలు పెట్టినాక లాస్ట్లో పిండి ఉంటుంది కదా, అది మనం తీసేసి ఇలా ముద్దలు పెట్టామనుకోండి. కాకపోతే కొంచెం ఒక 2-3 రోజులు ఎక్కువ ఎండబెట్టుకోవాలి, కానీ సూపర్ టేస్టీగా ఉంటాయండి ఇవి కూడాను. చూడండి, చక్కగా వడియాలు, సాంబారు, పప్పు అన్నీ రెడీ అయిపోయినాయండి. మనకి ఇప్పుడు అంత పని కూడా కంప్లీట్ అయిపోయింది. చూడండి, అంతా క్లీన్ అయిపోయిందండి. అంతా నేను స్టవ్ దగ్గర నుంచి అన్నీ క్లీన్ చేసుకున్నాను. ఎక్కడ ఏమీ పని లేదు. చూడండి, ఎంత ఈజీగా చేసేసుకోవచ్చునండి. మనము చక్కగా మార్నింగ్ లేసేసి చేసుకుంటే అయిపోతుంది. ఈ ట్యాప్స్ చూడండి, ఈ ట్యాప్స్కి ఒక చరిత్ర ఉందండి. మేము ఇల్లు కట్టి 15 ఇయర్స్ అయింది. 15 ఇయర్స్ ట్యాప్స్ అండి ఇవి. ఇంతవరకు ఏ రిపేర్ కూడా చేయించలేదు, రిపేర్ కూడా రాలేదు. ఇది జాగోర్ కంపెనీ. చూడండి, ఎక్కడంటే అక్కడ హ్యాండిల్స్ పోతాయి. ఎప్పుడైనా సరే నేను పని కాగానే ట్యాప్స్ అన్నీ తూడ్చేస్తానండి. బాత్రూంలో దగ్గర నుంచి ఎక్కడాను అన్నీ మా బాత్రూంలో. మా ఇంటికి ఎవరు వచ్చినా ఏం అడుగుతారంటే, ట్యాప్స్ ఎప్పుడు ఫిట్ చేశారు, ఈ మధ్య ఫిట్ చేశారని అడుగుతారండి. ఎవరు చూసినా సరే కిచెన్లో, బాత్రూంలో కూడా. అంటే ఎప్పుడైనా సరే మనం వాడుకున్నమ్మటే దాంట్లో బట్ట పెట్టేసి క్లీన్ చేసుకోవాలండి. నీళ్ళ మరకలు ఉంటే మరకలు పడే అవి ఎప్పుడు ఉండవు. చూడండి, కొత్త వాటిలాగా మెరుస్తూ ఉంటాయండి. ఇవి ఎక్కడంటే అక్కడ తిరిగిపోతాయండి హ్యాండిల్స్. అంత ఇదండి. మీరు ఎప్పుడైనా సరే బాత్రూంలో అంతా శుభ్రంగా క్లీన్ చేయండి. ట్యాప్స్ని పట్టబెట్టి నీట్గా ఉంటాయి. చూడండి, నేను ఇంకా చెప్పాను కదా, నాకు మేడ్ రాలేదనేసి నేను ఈరోజు డైనింగ్ టేబుల్ మీద కూడా పెట్టకుండా, గిన్నెల్లో కూడా ఊడ్చకుండా అలానే ఉంచుకున్నానండి. పని తగ్గించుకుంటున్నాను నేను పని తగ్గించుకోవాలి కదా, అంతే కదండి, ఎవరి గురించో కాదు కదా. చూడండి, ఒక చిన్న పేపర్ వేసేసుకొని అక్కడ చుక్కకూర పప్పు రెడీ అయిపోయింది. చూడండి, అక్కడ డైనింగ్ టేబుల్ ఉంది, అక్కడ పెట్టుకొని చేసి మళ్ళీ అన్నీ ఎవరైనా వచ్చినప్పుడు అయ్యో గిన్నెల్లో ఉన్నాయని అనుకోకుండా కిచెన్లో ఉన్నాయనుకోండి అయిపోతుంది. చూడండి, ఇక్కడ మిక్సీ ఉంది, వెట్ గ్రైండర్ ఉంది. నేను ఎప్పుడు ఒక చున్నీ కప్పేసుకుంటానండి. క్లాత్తో కప్పేసుకుంటే దుమ్ము పడకుండా ఉంటుందండి. 1 వీక్ ఒకసారి నేను అది తీసి వాష్ చేసుకొని మళ్ళీ వేస్తూ ఉంటానన్నమాట. ఎంత సన్న దుమ్ము వస్తుంది కదండి, అన్నిటి మీద పడుతుంది కదా, ఇబ్బందిగా ఉంటుంది. అవి రోజు వాడం కదా వెట్ గ్రైండర్, అది మనం ఎప్పుడో ఒకసారి కదా. చూడండి, ఎంత నీట్గా అయిపోయిందండి. ట్యాప్స్ ఎప్పుడైనా సరే మీరు క్లీన్ చేసుకోండి, కొత్త వాటిలాగా మెరుస్తాయండి మీకు. ఇది ఒక టిప్పేనండి, ఏమీ లేదు. ఇక్కడ ఒక చిన్న టేబుల్ ఉంది కదా, ఆ టేబుల్ మీద నేను గిన్నెలన్నీ కడిగాక దాని మీద పెట్టుకుంటానండి. చెప్పాను కదా, చింతగింజలు తీసి నేను పక్కన పెట్టుకున్నానండి. ఇది పెంక మీద కాల్చుకొని తింటే చాలా సూపర్ టేస్ట్గా ఉంటుందండి. చూడండి, మనకు
చక్కగా వడియాలన్నీ రెడీ అయిపోయినాయి, చక్కగాను సాంబారు రెడీ అయిపోయింది, బుర్రలు రెడీ అయిపోయినాయి. ఇలా అన్నీ మనం ఒక్కొక్క రకంగా పెట్టుకున్నామనుకోండి మనకు చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి సాంబారు అన్నీ చూడండి, పిల్లలకి ఇలా సాంబార్ వేసిచ్చి అన్నం పెట్టి సాంబార్ వేసిచ్చి 4 రకాల వడియాలు ఎన్ని ఉంటాయి, 4 రకాలు పెట్టాలని లేదండి, ఎన్ని ఉంటాయి అన్ని పెట్టించామనుకోండి ఎంత టేస్టీగా ఉంటుందోనండి. తింటూ ఉంటే తినాలనిపిస్తుంది. ఎండాకాలం చాలా చల్లువండి. చూడండి ఒక క్యారెట్ ముక్క అదా పెట్టుకొని మధ్యలో కొంచెం వడియం తింటూ ఉంటే అబ్బా ఏం టేస్ట్ అండి, నోరులో ఊరిళ్ళు వస్తున్నాయా. అది చింతకాయలు ఇప్పుడు అవన్నీ దొరకకపోతే మీరు అలా స్టోర్ చేసుకొని వాడుకోండి. చిన్నప్పుడు మేము ఊర్లలోకి వెళ్ళినప్పుడు మాకు చేసి పెట్టేవాళ్ళు ఇలాంటివన్నీ ఫుడ్. ఇప్పుడు హైదరాబాద్లో ఎవరండి చింతపండు వేసి చేసుకోవడము, సాంబార్ పొడులు అన్నీ వేసి అలా చేసేసుకుంటున్నారు. అలా కాకుండా ఇలా కూడా మన పల్లెటూరు పద్ధతిలో మనం ట్రై చేసుకుందామండి. చూడండి ఇప్పుడు సాంబార్ అయిపోయింది. లోకాం సమస్తాం సుఖినో భవంతు.